జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై 10 రోజుల్లో 1500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు. ఈరోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో 200-300 కోట్ల రూపాయలు కూడా లేదు. ఎవరు చెప్పినట్టు డబ్బులు ఎవరి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అప్పుడు ఈ ఇయర్ ఎందుకు, లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా? ఫస్ట్ హాలిడే, సెకండ్ ఈవినింగ్ తీసుకుని కిందికి వెళ్తాయి, థర్డ్ మార్నింగ్ నుంచి ఇస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది. శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్ డ్రాయల్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. దానికి మళ్ళీ ఒక కథ, అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దన్నే వచ్చి డబ్బులు వీళ్ళ దగ్గర అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం, డబ్బులు లేకపోవడం.